జగ్గంపేట సర్కిల్ పరిధిలోని పోలీస్ సిబ్బంది ప్రాణాలకు తెగించి గంజాయి ముఠాని పట్టుకున్నారని కాకినాడ ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. జగ్గంపేట సర్కిల్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ కిర్లంపూడి మండలం కృష్ణవరం టోల్ గేట్ వద్ద ఓ వాహనాన్ని ఆపేందుకు పోలీసులు ప్రయత్నించారని, అయితే డ్రైవర్ వాహనం నిలపకుండా పోలీసులను ఢీకొట్టి ముందుకు వెళ్లిపోయిందని చెప్పారు. గాయపడ్డ కానిస్టేబుల్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని చెప్పారు. అయితే ఆ తర్వాత పోలీసులు ప్రాణాలకు తెగించి ఆ కారును బూరుగుపూడి వద్ద పట్టుకోవడం జరిగిందన్నారు. 24 గంటల్లోపే నిందితుల్ని పట్టుకున్న జగ్గంపేట సిఐ వైఆర్కే శ్రీనివాస్, కిర్లంపూడి ఎస్ఐ సతీష్, వారి సిబ్బందిని ఎస్పీ అభినందించారు. 1వ తేదీ ఎర్లీ మార్నింగ్ 12:30 సుమారు 12:30 ప్రాంతంలో కిర్లంపూడి పోలీస్ స్టేషన్ జ్యుడిషియల్లో ఉన్న కృష్ణవరం టోల్ ప్లాజా దగ్గర ఆన్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ గాంజా మూవ్ అవుతుందని ఆ పోలీసులను కిర్లంపూడి పోలీసులు డూయింగ్ వెహికల్ చెకింగ్. సో ఒక 12:30 ప్రాంతంలో ఒక వైట్ కలర్ ఎక్స్యూవీ 500 కారు వచ్చి టోల్ ప్లాజా దగ్గర ఆపడం జరిగింది. వాళ్ళు ఆగినట్టు ఆగి దే ర్యాన్ ఓవర్, పోలీస్ స్పీడ్గా దూసుకొని వెళ్ళిపోయారు. ఆ క్రమంలో ఇద్దరు కానిస్టేబుల్స్కి దెబ్బలు కూడా తగిలినాయి. లోవరాజు అనే కానిస్టేబుల్స్కి సివియర్ ఇంజరీస్ అయినాయి. సో ఆయన ఇమీడియట్లీ మనం హాస్పిటల్కి పంపడం జరిగింది. మెడికల్ హాస్పిటల్లో ఇప్పుడు కూడా ఈజ్ అండర్ గోయింగ్ ట్రీట్మెంట్, ఈజ్ ఫైన్. మనం ఫర్దర్ ట్రీట్మెంట్ కూడా చేస్తున్నారు ఐసీయూలో. నేను కూడా ఈరోజు వెళ్ళి విజిట్ చేసి వచ్చాను. ఈజ్ డూయింగ్ ఫైన్ ఫార్చునేట్లీ. సో ఇది ఈ ఇన్సిడెంట్ మనం చాలా సీరియస్గా తీసుకోవడం జరిగింది. 5 ప్రత్యేక బృందాలు అక్యూజ్ని పట్టుకోవడానికి ఆ రోజే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాను. సో ఇదే క్రమంలో నిన్న 4 ముద్దాయిల్ని మనం అదుపులో తీసుకోవడం జరిగింది. దీంట్లో చూస్తే 4 కూడా ఉత్తరప్రదేశ్ స్టేట్ నుంచి వచ్చారు. ఉత్తరప్రదేశ్ స్టేట్లో కార్లో ఉన్నవాళ్ళు తరుణ్ కుమార్, హత్రాస్ అని ఒక డిస్ట్రిక్ట్ ఉంది యూపీలో, జాహిద్, ఈ ఇద్దరు ఆ కార్లో నడుపుకొని వచ్చారు. ఆ 4 అరెస్ట్ చేసిన తర్వాత ఆ కారు మనం చెక్ చేస్తే ఆ కార్లో సుమారు 68 kgs గాంజా దొరికింది. సో వాళ్ళిద్దరు కన్ఫ్యూజ్ మీద మిగతా ఇద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సో ఆ రోజు ఇద్దరు ముందుకెళ్ళారు రెక్కీ చేసుకుంటూ, అంటే పైలట్ చేసుకుంటూ. కార్లో ఇద్దరు ఉన్నారు. సో ఈ 4 మీద మనం 307 అంటే అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టడం జరిగింది. తర్వాత గాంజా సీజ్ అయిపోయిన తర్వాత NDPS యాక్ట్ కేసు కూడా మనం యాడ్ చేసాము. సో వీళ్ళందరినీ ఈరోజు మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి జ్యుడిషియల్ రిమాండ్కి పంపడం జరుగుతుంది. సో ఈ వెహికల్ చెకింగ్లో ప్రాణం కూడా లెక్క చేయకుండా పనిలో చేసేవారు మన లోవరాజు గారికి, మిగతా సిబ్బందికి నా అభినందనలు. తర్వాత 4 అక్యూజ్ని కూడా పట్టుకున్న దాంట్లో SDPO పెద్దాపురం గారు, జగ్గంపేట సిఐ వైఆర్కే శ్రీనివాస్ గారు, తర్వాత క్రైమ్ సిఐ ఎంకబాబు గారు, వాళ్ళందరిది ఎఫర్ట్స్ అండ్ దేర్ టీమ్స్ ఎఫర్ట్స్ ఐ అప్రిషియేట్. థ్యాంక్ యూ.